హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ 2024లో ఎలా ఉండబోతుంది అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలుసు 2023 అనేది చాలా కష్టంగా గడిచింది. ఎందుకంటే రెసిషన్ ఇంపాక్ట్ అనేది ఇండియన్ ఐటీ పైన చాలా ఎక్కువ ఉంది. రిక్రూట్మెంట్ అనేది ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది. అండ్ దెన్ చాలా మంది ఫ్రెషర్స్ సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ అనేది రాలేదు. అండ్ చాలా మంది కెరీర్ అప్గ్రేడ్ అయ్యి శాలరీ ఇంక్రిమెంట్ కోసమో కొత్త ఆపర్చునిటీస్ కోసమో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ 2024లో వరల్డ్ వైడ్ ది బెస్ట్ పర్ఫార్మర్గా ఉండబోతుంది. సో చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ జరగబోతుంది 2024లో అండ్ ఇండియన్ ఐటీలో కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మీరు చూసింటారు, చాలా స్టాఫింగ్ ఏజెన్సీస్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి. లైక్ మ్యాన్ పవర్ గ్రూప్, వరల్డ్ వైడ్ స్టాఫ్ ఏజెన్సీ అండ్ ర్యాండ్స్టాడ్ అండ్ ఈనాడులో కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను. సో ఇండియా ఐటీ అనేది చాలా మంచి రిక్రూట్మెంట్ ఉండబోతుంది అని. సో నేను నిన్ననే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, లీడ్ హెచ్ఆర్, తనతో మాట్లాడాను. సో తను ఏం చెప్తుందంటే వాళ్ళ కంపెనీ యూఎస్లోనూ ఉంది, ఇండియాలో ఉంది. యూఎస్లో ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ మనం ఇండియాలో 4 మెంబర్స్కి ఇవ్వచ్చు. సో యూఎస్లో రిసోర్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట, 4 times టు ఇండియా. సో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే యూఎస్లో వాళ్ళ కంపెనీలో ఉండే ఫారెన్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసి ఇండియాలో 4 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోబోతున్నారు. సో దీనివల్ల వాళ్ళకి కాస్ట్ కటింగ్ వస్తుంది అండ్ దెన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా పెరుగుతారు. సో ఇది వాళ్ళు చేయబోయే పని. సో ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ అన్ని కంట్రీస్లో ఇదే చేయబోతుంది. ఇండియన్ ఐటీ రిసోర్సెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో డెఫినెట్లీ రిక్రూట్మెంట్ అనేది కంపేర్ టు 2023 చాలా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందరూ జనరల్గా చేసే మిస్టేక్, కాల్స్ లేవు కదా అని చెప్పేసి అసలు నేర్చుకోకుండా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. కాల్స్ లేనప్పుడే మీరు నేర్చుకోవడం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే కాల్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్లో మీరే ముందుంటారు. ఓకే, సో ఇప్పటికిప్పుడు మీరు ఇమీడియట్లీ మీకుండే స్కిల్స్ని రిఫ్రెష్ చేసుకోండి, కాన్సెప్ట్స్ని ఒకసారి రివైజ్ చేయండి. అండ్ దెన్ జాబ్స్కి ప్రతిరోజు అప్లై చేయడం స్టార్ట్ చేయండి, ఈమెయిల్స్ పంపించండి, ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్ అనేది రెడీ చేసుకోండి, ప్రొఫైల్ని మంచిగా రెడీ చేసుకోండి. మీ ప్రొఫైల్ని చూడగానే హెచ్ఆర్కి ఎలాంటి ఒపీనియన్ రావాలంటే సో ఈ పర్సన్కి మనం ఇమీడియట్లీ కాల్ చేయాలి అనే ఒపీనియన్ తెచ్చుకునేలాగా మీ ప్రొఫైల్ కానీ మీ ఈమెయిల్ కానీ ఇవన్నీ రెడీ చేసుకోండి. అండ్ దెన్ ఖచ్చితంగా స్కిల్స్ని రివైజ్ చేసుకోండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ సెలెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ 3-4 monthsలో చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది ఉండబోతుంది. సో ఇదంతా ఒక గుడ్ న్యూస్. సో కాల్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, అప్పుడు మీరు డెఫినెట్లీ ముందుంటారు. కాల్స్ ఓపెన్ అయ్యాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు నేర్చుకుంటాను అంటే మీరు నేర్చుకొని మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయే టైంకి రిక్రూట్మెంట్ అంతా అయిపోతుంది. ఓకే, అది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ అనమాట అది. ఓకే, అండ్ ఇక్కడ నన్ను బాధ పెట్టే విషయం ఏంటంటే ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ని వరల్డ్ వైడ్ అనేది ఒక చీపెస్ట్ రిసోర్స్గా కన్సిడర్ చేస్తున్నారు. సో అది మన మిస్టేకే. ఎందుకంటే మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే సో మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే నాకు పెద్ద కష్టం ఉండకూడదు, నాకు కోడింగ్ రాదు, నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకనే చాలా ఈజీ టెక్నాలజీ కావాలి, వెంటనే ఐటీలోకి జాయిన్ అయిపోయి చాలా పెద్ద శాలరీ కావాలి, సో నేను సొసైటీలో చాలా ఐటీ ఎంప్లాయీగా మంచి బిల్డప్ కొట్టాలి, బట్ నేను వర్క్ అయితే చేయకూడదు, స్కిల్ అనేది చాలా ఈజీగా ఉండాలి. ఈ పర్సెప్షన్లో ఉండడం వల్లనే సో మనల్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే ఒక బీపీఓల్ గాను, ఒక L2 సపోర్ట్ ఇంజనీర్ గాను, ఒక మెయింటెనెన్స్ గాయగా చూస్తున్నారు తప్ప ఒక ప్రొడక్ట్ డెవలపర్ గాను, ఒక ఇన్నోవేషన్ ఇంజనీర్గా అనేది మనల్ని కన్సిడర్ చేయట్లేదు. ఓకే, సో మనల్ని ఎంతసేపటికి L1 L2 సపోర్టు, మెయింటెనెన్స్ ఇంజనీర్స్, బీపీఓ వీటిలోనే తీసుకుంటున్నారు, కాల్ సెంటర్స్లోనూ ఇంకేదో తీసుకుంటున్నారు తప్ప సో మనల్ని ఒక ఇన్నోవేషన్ ఇంజనీర్గా అనేది చేయట్లేదు. సో ఇప్పటికైనా నష్టపోయింది ఏం లేదు. మీరు ఇప్పటి నుంచైనా మీరు ఏ కాన్సెప్ట్లో అయితే ఉన్నారో, ఏ టెక్నాలజీతో అయితే ఉన్నారో దాంట్లో ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేసి కాన్సెప్ట్ని ఫుల్గా అర్థం చేసుకొని దానిపైన ఫోకస్ పెట్టి ఒక వాల్యుబుల్ రిసోర్స్గా తయారవ్వండి. అంతే తప్ప ఏదో టైంపాస్కి వచ్చే ఎంప్లాయీ లాగా ఇచ్చిన పని ఏదో చేసేలాగా ఇలా ఉండొద్దు. మీరు ఎంతసేపటికి కూడా ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి దానిపైన మాత్రమే దృష్టి పెట్టండి. సో ఇప్పుడు ఇంజనీర్స్ కానీ అండ్ అప్కమింగ్ ఇంజనీర్స్ కానీ ఆర్ ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళకి కానీ మీరు మంచి స్కిల్స్తో ఐటీలోకి ఎంటర్ అవ్వండి. సో నాకు కోడింగ్ వద్దు, ప్రోగ్రామింగ్ వద్దు, నాకు కష్టమైన స్కిల్స్ వద్దు, చాలా ఈజీగా మాన్యువల్ టెస్టింగ్ ఇలాంటివి కావాలనే పర్సెప్షన్ మీరు ఉండొద్దు. సో చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఐటీలో వర్క్ చేస్తున్నా కూడా ఐటీ అనేది వాళ్ళకి ఒక ఇంట్రెస్టెడ్ లేని ఒక కెరియర్గా ఉంటుంది. మనం ఐటీ జాబ్ చేస్తున్నా కూడా ఇంక్లూడింగ్ మీ. సో అప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఎక్కడైనా చికెన్ షాప్ పెడదాము, ఎక్కడైనా హోటల్ పెడదాము అలా చూస్తారు తప్ప ఐటీ మీద ఎప్పుడు ఫోకస్ చేయరు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్లో ఉండే ఏ కెరియర్లో కన్నా మీరు ఇక్కడ ఏంటంటే మీకు రూల్స్ అనేది ఉండదు. మీ ఏజ్ ఎంత, మీ ఎక్స్పీరియన్స్ ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎవరు చూడరు. మీకు స్కిల్ ఉంది, మీకు టెక్నాలజీ ఉంది, కాన్సెప్ట్ ఉంది అంటే ఎంత ప్యాకేజ్ ఇవ్వడానికైనా రెడీ అయిపోతారు. సో మన కళ్ళ ముందే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైక్ సత్య నాదెల్లా, సుందర్ పిచై, ట్విట్టర్ CEO, వీళ్ళందరూ
చాలా తక్కువ ఏజ్లోనే చాలా హై లెవెల్కి వెళ్ళిపోయారు. సో వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ చేసే లెవెల్లో ఐటీలోకి వెళ్ళారు. దానికి కారణం వాళ్ళకు ఉండే టెక్నాలజీ. సో ఇక్కడ మీరు ఎంత ఫోకస్ టెక్నాలజీ పైన పెడితే మీకు అంత ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో వేరే యావగేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఐటీనే మీ ప్రైమరీ ఇన్కమ్ రిసోర్స్గా పెట్టుకొని సో ఫుల్ ఫోకస్ ఇక్కడ పెట్టారు అంటే మీ కాన్సెప్ట్ పెరిగే కొద్దీ, మీకు టెక్నాలజీ పైన గ్రిప్ పెరిగే కొద్దీ మీ శాలరీకి లిమిట్ అనేది ఉండదు. మీకు 2 years కూడా 40 lakhs ఇవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా ఐఐటీలో ఫ్రెషర్స్కి 1.5 crore ఎందుకు ఇస్తున్నారు, 1 crore ఎందుకు ఇస్తున్నారు, 2 crores ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉంది, వాళ్ళకి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. సో మన కళ్ళ ముందు ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నా కూడా మనం ఎప్పుడు ఐటీ మీద ఫుల్ ఫోకస్ అనేది పెట్టాం. ఏదో వెళ్ళామా ఆఫీస్కి, ఇచ్చిన పని చేసేసామా వచ్చేసామా అన్నట్టు ఉంటాం తప్ప మన టెక్నాలజీ పైన మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఎప్పుడు ట్రై చేయం. సో ఆ మిస్టేక్ చేయకుండా మీరు ఐటీ పైన ఫుల్ ఫోకస్ పెట్టి మీ టెక్నాలజీలో నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలనే దానిపైన దృష్టి పెట్టండి. అంతే తప్ప వేరే వాటి యావగేషన్స్ పెట్టుకోవద్దు. ఇక్కడ మనం డైలీ 8 hours స్పెండ్ చేస్తే చాలు. ఎందుకంటే 4 hours 5 hours మన వర్క్ అయిపోతుంది. రిమైనింగ్ 2 hours 3 hours ఒక లెర్నింగ్ మీద పెట్టండి. అంతే తప్ప పొద్దున్న నుంచి నైట్ వరకు అదే పనిగా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. మీ పర్సనల్ లైఫ్ని మీ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూనే ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎదగడానికి కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.